ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కొండా సురేఖ వెంటనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా గురుకులాల బాటను బీఆర్ఎస్ పార్టీ తరఫున తీసుకోగానే కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి నాయకులంతా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వెంటనే కొండా సురేఖ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు క్షమాపణలు చెప్పకపోతే గ్రామాల్లో తిరగనివ్వమని చెప్పి హెచ్చరించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే కాజీపేట రైల్వే జంక్షన్ ప్రాంగణంలో హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రావడం వెనుక బీఆర్ఎస్ కృషి ఎంతగానో ఉందని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాజీపేట జంక్షన్ ప్రాంతానికి సంబంధించి అనేక సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ కృషి చేసిందని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు బోడగుట్ట ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరోవైపు భవిష్యత్తులో కాజీపేట జంక్షన్ సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఎలాంటి సమస్యలు ఉన్నా కలిసి వచ్చే పార్టీలతో కలిసి వచ్చే సంఘాలతో కలిసి పనిచేస్తామని చెప్పి దాస్యం వినయ్ భాస్కర్ ఈ సందర్భంగా చెప్పారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలను మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆమె అల్పాహారాన్ని తిన్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పాఠశాలలోని వంటగది పరిశుభ్రంగా లేదని, ముఖ్యంగా విద్యార్థులకు అందించేటువంటి భోజనం కావచ్చు, ఆహారం నాణ్యంగా లేదని చెప్పి ఆమె అధికారుల మీద ఆగ్రహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాఠశాలలకు సంబంధించి గురుకులాలకు సంబంధించినటువంటి ఆవరణాలను పరిశుభ్రంగా ఉంచాలని ఈ సందర్భంగా ఆమె అధికారులను ఆదేశించారు.